ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించాలని మన దగ్గరకు వచ్చారండి. ఆ సందేశంలో కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఒక్కసారి నన్ను తలుచుకొని ఈ శ్రీచక్రాన్ని తాకమ్మా, వెంటనే నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త వింటావు అని బాబాగారు అంటున్నారండి. అయితే మీ మనసులో ఏదైతే తీరని కోరికలు ఉన్నాయో, ఏ కోరికనైతే బాబాగారిపై బాబాగారితో ప్రతిరోజు మీరు చెప్పుకుంటూ ఉన్నారో, ఈ కోరిక తీర్చండి బాబా అని ప్రతిరోజు బాబాగారితో మొరపెట్టుకుంటూ ఉన్నారో, ఆ కోరికను మీ మనసులో మనస్ఫూర్తిగా తలుచుకొని బాబాగారిపై పూర్తి విశ్వాసంతో ఇక్కడే మీకు కనిపించినటువంటి శ్రీచక్రాన్ని తాకమ్మా. అయితే మన బాబాగారు దీని గురించి ఏం చెప్తున్నారో స్వయంగా తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ సాయిని నమ్మి ఒక్కసారి శ్రీచక్రాన్ని తాకమ్మా. తాకావా తల్లి? అయితే నీ బాబా నీ కోసం తెచ్చిన ఈ శుభవార్తను వెంటనే వినమ్మా. నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు. అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు అనుభవించావని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. ఇక నీ బాధ అనవసరం తల్లి. అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నాను. నిజమే బిడ్డ, ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. మీరు ప్రతిరోజు ఇలానే చెప్తున్నారు బాబా అని మీ మనసులో అనుకుంటున్నావు కదా తల్లి. అలా ఎప్పుడూ అనుకోవద్దమ్మా. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావు, ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం చెప్పిందో ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నీ కుటుంబంతో గడిపిన కష్టాలు, నిద్రలేని రాత్రులు, అవన్నీ ఒక్కసారి ఆలోచించు. నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ? నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు. వారు నీతో లేరని బాధపడకు. ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉన్నానమ్మా. నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తున్నాను తల్లి. నీ కష్టాలకు, కన్నీళ్లను, వీటన్నింటినీ నేనే మోస్తాను. అది నేనేం ఊరికే చేయటం లేదులే. నువ్వు నాపై చూపే ప్రేమ, భక్తి, నమ్మకం వలనే నీ కష్టాలను నేను మోస్తాను. నీ ఆనందమే నాకు ఆనందం తల్లి. పిల్లల ఆనందం కంటే తల్లిదండ్రులకు కావలసినటువంటి ఆనందం ఏముంటుంది చెప్పు? నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరి నీకు పరిష్కారం చెబుతున్నాను. ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను. నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, కష్టాల్లో సతమతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు మంచి మార్గం చూపించిన నీ సాయినాథుణ్ణి నేను. నీ కోసం ఇల్లు ఏర్పరిచి అన్నీ నీకు అనుకూలంగా చూసేలా చేస్తాను. నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకి నచ్చిన ముద్దు బిడ్డవి తల్లి. నీ చుట్టూ ఉన్న వారంతా వారి వారి సంపద గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగుజాడల్లోనే నడుస్తున్నావు. వారు అన్నీ మాట్లాడినా కానీ నా జీవితాన్ని నా సాయి తండ్రి బాగు చేస్తారు అనే నమ్మకంతో ఎదురు చూశావు. అందరూ నా ఆలయంలో ఉండటానికి, నన్ను దర్శించుకోవడానికి స్థలం వెతికారు. కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులోనే నింపుకొని నన్ను దర్శనమిస్తావమ్మా. అందరూ వారి వారి దిగులు పోవాలని కోరారు. మరి నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతో ఉన్నావు తల్లి. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా. ఇలాంటి బిడ్డ ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను తల్లి. నీకు నేను మంచి చేస్తాను అనుకున్నావు కదా బిడ్డ. అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా. ఇప్పటి వరకు నువ్వు నమ్మి
కాలాన్ని గడిపేశావు. ఇప్పటి వరకు ఈ కాలంతో పాటు నేను కూడా నీతో పాటే ఉంటూ నీ గురించే ఆలోచించానమ్మా. నువ్వు నీ జీవితంలో గెలవడానికి ఎలాంటి అవకాశాలు నీకు ఇవ్వాలి, ఎలాంటి దారి నీకు చూపించాలి, నా బిడ్డని ఎటువంటి స్థాయిలో నిలబెట్టాలి అని ఇలా నీ గురించే నేను చాలా ఆలోచించా. అవన్నీ కూడా నీ కోసం ఏర్పాటు చేశాను తల్లి. నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు, దేని గురించి భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. నీ దారి చాలా అందంగా అద్భుతంగా ఉండబోతుందమ్మా. ఇప్పుడు నీ మనసు కుదుటపడింది కదా తల్లి. నీకు కావలసింది నీ ముందు ఉంచాను బిడ్డ. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు. ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో జరిపిస్తాను. నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు, చెడులకి కూడా ముందే చెప్పు తల్లి. నువ్వు ఇలా ఉంటే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు జాగ్రత్తగా ఉండు. నీకు తెలిసినవి తెలియనివి నీ ముందు ఉంచుతాను కాబట్టి జాగ్రత్తగా ఉండు. నువ్వు కోరుకున్నవన్నీ నీ ముందే ఉంటాయమ్మా. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీ కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది. భయపడకు తల్లి. భయం వేసినా నా బాబా నాకు మంచే చేస్తారని గట్టి నమ్మకంతో నీ మనసుకి చెప్పుకో. అంతా మంచే జరుగుతుందమ్మా. నీ బాధ అంతా నాకు తెలుసు. అన్నింటికీ నేను ముగింపు ఇస్తాను బిడ్డ. ఇప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా ఉండు. అప్పుడే అంతా తీర్పు అయిపోయిందని మాత్రం అనుకోకూడల్లి. అతి త్వరలోనే రాబో కొద్ది రోజుల్లోనే నీ జీవితం మారబోతుంది. అన్నింటినీ నేను చక్కబెడతాను కదా. కాబట్టి నమ్మకంతో నీ మనసు నీ పనులు చేసుకో. అంతా నేను చూసుకుంటానమ్మా. ధైర్యంగా ఉండు. మంచిగా ఆలోచించే వారికి అంతా మంచే జరుగుతుంది. నీతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉండబోతుంది బిడ్డ. ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటున్నారండి. ఈరోజు బాబాగారు చూపించిన ఈ శ్రీచక్రాన్ని తాకిన ప్రతి బిడ్డకి అదృష్టవంతుడే అండి. ఎందుకంటే వాళ్ళందరినీ ఉద్దేశించి కూడా బాబాగారు ఈ వాక్యాలు చెప్తున్నారు. వాళ్ళు ఆ బిడ్డలు ఎలాంటి వారంటే ఎన్ని కష్టాలు వచ్చినా బాబాగారి మార్గంలో నుంచి పక్కదారికి వెళ్ళలేదంట. వారు ఎంతో నమ్మకంతో బాబాగారిపై విశ్వాసంతో బాబాగారి దారిలోనే ఉన్నారంట. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా మా బాబా చూసుకుంటారనే నమ్మకాన్ని గట్టిగా విశ్వసించారంట. అదేవిధంగా చాలామంది భక్తులు బాబాగారి కోవెలలో ఉండటానికి బాబాగారికి గుడి కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే వారు మాత్రం వారి మనసునే ఒక కోవెలగా చేసుకొని బాబాగారిని అందులో ప్రతిష్ఠించుకున్నారంట. ఎంత అదృష్టం అండి. ఎంత గొప్ప మాటల్లో కదా బాబాగారు తన బిడ్డల కోసం చెప్తున్నారు. మనం ప్రతిరోజు బాబాగారిని వేడుకుంటూ ఉంటామండి. మాత్రమే మనకు తెలుసు. కానీ తన బిడ్డల గురించి బాబాగారు ఏమంటున్నారో చూడండి. తన బిడ్డలు ఎప్పుడూ కూడా తనని ఆరాధించే తన బిడ్డలు ఎప్పుడూ కూడా బాబాగారికి తన మనసులోనే ఉంటారంట. నెత్తిన పెట్టుకొని చూసుకుంటే వారు వాళ్ళని ఒక చిన్న పిల్లల్ని ఎలా అయితే వారు తల్లిదండ్రులు ఆడిస్తూ ఉంటారో అలానే ఆడిస్తూ లాలిస్తూ పాలిస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు మన బాబాగారు అందించే సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.